సార్ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం. సార్ వాయిస్ రావట్లేదా? సార్ మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి మనం కంప్లీటెడ్ ద డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీఆర్ కంప్లీటెడ్ ద ప్రిఫరెన్స్ షేర్స్, నౌ వీఆర్ ఇన్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ గురించి మనం మాట్లాడేది. ఈక్విటీ షేర్లో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం సార్? కమ్ విత్ ద సేల్స్. ఫస్ట్ సేల్స్ తీసుకున్నాం, దెన్ ఎక్స్పెండిచర్ తీసేసాం, లెస్ ఇంట్రెస్ట్ తీసేసాం, దెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది, దెన్ ట్యాక్స్ లెస్ చేసాం, దెన్ వీ కమ్ విత్ పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాని నుంచి ఏం తీసేసాం సార్? ప్రిఫరెన్స్ డివిడెండ్. వాట్ ఆర్ ద అమౌంట్ రిమైనింగ్ ఆఫ్టర్ ద డిడక్టింగ్ ద ప్రిఫరెన్స్? దిస్ ఈజ్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ద కంప్లీట్లీ రైట్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఓన్లీనా? అంతే కదా. దస్ ఎర్నింగ్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ టెక్నికల్లీ నౌన్ యాజ్. ఏదైతే మిగిలిపోయిందో అది కంప్లీట్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కే కదా. కానీ మొత్తం ఇవ్వాలనే ఏమన్నా రూల్ ఉందా? మొత్తం ఇవ్వాలనే రూల్ ఉందా? నేను నా పాకెట్లో 10 రూపీస్ ఉన్నాయి, నా ఫ్యూచర్ కోసం రిటైన్ చేయొచ్చు కదా. I can save for my future. Same company also think like that. Company can save for this future growth కోసం, future expansions కోసం, ఫ్యూచర్లో లాసెస్ వస్తే కాంపన్సేట్ చేయడం కోసం యూ కెన్ సేవ్ కదా. వీ కెన్ టర్మినాలజీ యాజ్ ఎ రిటెన్షన్ రేషియో, వీ కెన్ ట్రీట్ యాజ్ ఎ రిటెన్షన్. అండ్ ఏదైతే పే చేస్తుందో దాని పేఅవుట్ రేషియో అనుకోవచ్చు కదా. సార్ హౌ టు క్యాలిక్యులేటెడ్ ద డివిడెండ్ సార్? డివిడెండ్ సార్ ఏదైతే పేఅవుట్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అనొచ్చు కదా మనం. చూడండి సార్, డివిడెంట్ ఎంత ఇచ్చాం సార్? మనం 60% ఇచ్చాం. పేఅవుట్ రేషియో ఫార్ములా ప్లీజ్. డివిడెంట్ బై ఈ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. దిస్ ఫార్ములా నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ICMA మెటీరియల్. దిస్ ఫార్ములా నాట్ అవైలబుల్ ఇన్ యువర్ బోర్డ్ బుక్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ టు రైట్ ద నోట్స్ ఫర్ దిస్ ఫార్ములాస్. ఏసీ యాక్చువల్ నిన్న క్లాస్ ఉండాలి, మీకు క్యాన్సిల్ అయినట్టుంది. డివిడెంట్ బై ఎర్నింగ్ అవైలబిలిటీ టు ఆన్ చేయండి, కొంచెం పెంచండి, రావట్లేదు సార్. నెక్స్ట్ ఏంటి సార్? రిటెన్షన్ రేషియో. రిటెన్షన్ రేషియో ఎలా సార్? ఇప్పుడు 60% పేఅవుట్ రేషియో అంటే 40% ఏమవుతుంది? రిటెన్షన్ రేషియో. వీ కెన్ రైట్ యాజ్ 1 మైనస్ పేఅవుట్ రేషియో. దిస్ ఫార్ములాస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ బోర్డ్ బుక్స్. అండ్ పేఅవుట్ రేషియోని ఎలా కనుక్కోవచ్చు సార్? డివిడెండ్ బై ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ కనుక్కోవచ్చు కదా. అలా పేఅవుట్ రేషియో వస్తుంది కదా. డివిడెండ్ ఎలా కనుక్కోవచ్చు సార్? పేఅవుట్ రేషియో ఇంటూ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. సార్ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు రాసుకున్న నోట్బుక్లో. అండ్ రిటెన్షన్ రేషియో ఇంటూ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. సార్ రిటెన్షన్ రేషియో మనం బీతో ట్రీట్ చేస్తామని చెప్పా కదా. వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ బి. బీతో ట్రీట్ చేస్తాం. సార్ ఈపీఎస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సార్, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కదా. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. దిస్ ఆల్ అబౌట్ ద ఎస్టర్డే క్లాస్, డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం సార్? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాం. కానీ నేను మీకు ముందే ఒక అజంప్షన్ చెప్పాను. ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వి థింక్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వై వి థింక్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వన్స్ వీ క్యాలిక్యులేటెడ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్, దెన్ ఇట్ ఈస్ ద కాస్ట్ టు ద కంపెనీ. అంతే కదా. ఎస్పెషల్లీ సార్ మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్కి క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వన్స్ వీ క్యాలిక్యులేటెడ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ ఇట్ సార్? వాట్ ఈస్ ఫర్ ఇట్ కంపెనీ? కాస్టే కదా సార్. ఇన్వెస్టర్కి రిటర్న్ అవుతే కంపెనీకి ఏమవుతుంది సార్? కాస్టే కదా. సో మనం రిటర్న్ కనుక్కుంటే సరిపోతుంది కదా. నెట్గా రిటర్న్ కనుక్కుంటే సరిపోతుంది కదా. అదే ఏమవుతుంది సార్? మనకి కాస్ట్ అవుతుంది. సార్ ఎవరికైతే ఫేస్ టు ఫేస్ క్లాస్ అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళు ఫేస్ టు ఫేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. చాలామంది అసలు రావట్లేదు. ఓకే సార్. కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి చాలా ఫార్ములాస్ ఉంటాయి సార్. కీప్ ఆన్ రైటింగ్ టు ద ఫార్ములాస్ సార్. ఫస్ట్ది ఏంటంటే ఎర్నింగ్ మోడల్.
ఎర్నింగ్ మోడల్ ఓకే కదా సార్. ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది సార్? నేను ఒక బ్యాంక్ వెళ్ళాను సార్, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, నాకు 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 100 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, నాకు 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. దీన్ని ఎలా కనుక్కున్నాను సార్ నేను? సార్ నా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ ఇక్కడ? ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్? 10% కదా. హౌ టు క్యాలిక్యులేటెడ్ సార్? నా నా రిటర్న్ బై 100 నేను పెట్టింది 10%. ఎర్నింగ్ మోడల్ కూడా సేమ్ అంతే సార్. వాట్ ఆర్ ద ఎర్నింగ్ పర్ షేర్ హోల్డర్ బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. అంటే వీళ్ళు ఫాలో అయితే ఫుల్లీ పే అవుట్ అప్రోచ్ అని సార్. ఒక్కొక్క ఆధార్ ఒక్కొక్కలా చెప్పాడు క్యాలిక్యులేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టాక్ మార్కెట్ కాబట్టి ఇప్పుడు ఒక మోడల్ ఏం చెప్పాడు, ఒక తను ఏం చెప్పాడు, ఎర్నింగ్ మోడల్ చెప్పాడు. ఇన్ ద ఓల్డెన్ డేస్లో మొత్తం మనం ఏదైతే ఎర్న్ చేసామో అది కంప్లీట్గా ఇచ్చేటోళ్ళు. సో తనేం ఫీల్ అయ్యాడంటే కంపెనీకి మిగిలిపోయిన ప్రతి రూపాయి ఈక్విటీ షేర్ హోల్డర్కే ఈ ఎర్నింగ్ మోడల్ చేసేటప్పుడు ఆధార్ ఏం ఫీల్ అయ్యాడు, అతను ఏమి ఇచ్చాడంటే ఆ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు తను చెప్పింది ఏంటంటే సార్, కంపెనీకి ఈ ప్రిఫరెన్స్ షేర్ మిగిలి చేసాక ప్రతి రూపాయి ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి ఎవరికి అవైలబుల్ సార్? అది ఈక్విటీ షేర్ హోల్డర్కి అవైలబుల్. సో ప్రతి రూపాయి ఈక్విటీ షేర్ హోల్డర్ ఎర్న్ చేసినట్టే. అది డివిడెంట్ ఆ పేఅవుట్ రేషియో కాదు, మిగిలిపోయిన ప్రతి రూపాయి ఈక్విటీ షేర్ హోల్డర్ అవైల్ చేసినట్టే. సో ఆ ప్రతి రూపాయి తనకి రిటర్నే, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, ప్రతి రూపాయి తనకి రిటర్నే. సో ఏమంటున్నాను సార్, మొత్తం ఎర్నింగ్స్ బై వాళ్ళ నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. సో వస్తుంది కదా సార్, నెట్ ప్రొసీడ్స్ కదా సార్, నెట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఎంత సార్? సో దీన్నే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి సార్. ఈపీఎస్ ఎవరికి ఇవ్వాలి సార్? ఎర్నింగ్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరికి ఇవ్వాలి సార్? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. మనం ఎవరు షేర్ క్యాపిటల్ వాడుకుంటున్నాం? ఈక్విటీ షేర్ హోల్డర్ షేర్ క్యాపిటల్ వాడుకుంటాం. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ వాడుకున్నందుకు మనకు అయ్యే కాస్ట్ ఎంత సార్? వాట్ ఆర్ ద ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, అదే కదా. దాన్ని నేను ఏం చేశాను సార్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఈపీఎస్కి తీసుకొచ్చాను అంతే. ఇది నా కాస్ట్. నా కాస్ట్ నేను ఎలా తీసుకోవాలి సార్? పర్సంటేజ్లోకి తీసుకోవాలి. పర్సంటేజ్లో నాకు ఎంత వస్తుంది? నెట్గా నా చేతిలోకి వచ్చేది ఎంత? నెట్ ప్రొసీడ్స్. వాట్ ఆర్ సార్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కాంచి మార్కెట్ బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళాక ఫ్లోటేషన్ కాస్ట్ పోయాక నా చేతిలోకి వచ్చేది ఎంత సార్? నెట్ ప్రొసీడ్స్. సో బై అది వేస్తే నాకు పర్సంటేజ్లో వస్తుంది కదా, పర్సంటేజ్లో వస్తుంది కదా. సో ఈపీఎస్ బై నెట్ ప్రొసీడ్స్ వేస్తే ఏమవుతుంది సార్? నాకు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ వస్తుంది, కేఈ. దట్ ఈస్ ద ఫార్ములా సార్, ఫస్ట్ ఫార్ములా కేఈ ఇన్ ద ఎర్నింగ్ మోడల్ సార్. సార్ క్వశ్చన్లో కూడా అడుగుతారు సార్, ప్లీజ్ క్యాలిక్యులేటెడ్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండర్ ద ఎర్నింగ్ మోడల్ అన్నప్పుడు మనం ఇది ఫాలో అవ్వాలి సార్. ఇన్ కేస్ ఇన్ యువర్ క్వశ్చన్ గివెన్ ద మార్కెట్ ప్రైస్, ఇగ్నోర్ ద నెట్ ప్రొసీడ్స్. ఇన్ కేస్ ఇన్ యువర్ క్వశ్చన్ ఈ ఆధార్ ఇలా ఫీల్ అయ్యారు సార్, ప్రతి రూపాయి మిగిలిపోయిన ప్రతి రూపాయి ఈక్విటీ షేర్ హోల్డర్ది, లాస్ వచ్చినప్పుడు అదే మిగిలిపోయిన ప్రతి రూపాయి షేర్ హోల్డర్కి ఇవ్వాల్సిందే అని ఫీల్ తన ఎర్నింగ్ మోడల్ వెళ్ళాడు. ఇంకొక ఆధార్ ఉన్నారు సార్, తన పేరు ఎయిట్. డివిడెంట్ అప్రోచ్ సార్ అది. What is the page number? Seven.
We are at cost of capital. ఇదిగో సార్ డివిడెంట్ అప్రోచ్ అంటారు లేదా గార్డెన్ మోడల్ అంటారు. యూ కెన్ రైట్ సార్, హెడ్డింగ్ పెట్టాలి సార్, మీ గురించి మాట్లాడు. మీరేంటి సార్ నాకంటే లేట్గా వచ్చారు? ఓకే, డివిడెంట్ గ్రోత్ అప్రోచ్ ఆర్ గార్డెన్ మోడల్ చెప్తాను సార్. రా సార్ హెడ్డింగ్. కానీ నేను మీకు ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఒక పాయింట్ చెప్పాను, ఏంటి సార్ అది? డివిడెంట్ యాజ్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. నో, అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ కాదు కదా, నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. ఈ పాయింట్ మీకు క్లియర్ కదా సార్? యూ కెన్ రైట్ యాజ్ సార్, నోట్ పాయింట్ రాద్దాం ఫస్ట్ అయితే. అది డివిడెంట్ ఎయిదర్ ప్రిఫరెన్స్ డివిడెంట్ అయినా ఈక్విటీ డివిడెంట్ అయినా నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ బికాస్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్. ఇట్ ఈస్ అ ప్రాఫిట్. ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ప్రాఫిట్ని. కంపెనీ అకౌంట్ స్టార్ట్ అయ్యాయా మీకు? సార్ డివిడెంట్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ డివిడెంట్ అలౌడ్ ఎక్స్పెండిచర్ కింద నో అని పెట్టుకోండి, గుర్తుంటుంది. సో డివిడెంట్ అనేది అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ చేయకపోతే దాని మీద నాకు ఎలాంటి ట్యాక్స్ అయినా సేవ్ అవుతుందా? నో ట్యాక్స్ సేవ్. నో ట్యాక్స్ సేవింగ్ కదా సార్ డివిడెంట్ మీద. ఐ హ్యావ్ నో ట్యాక్స్ సేవింగ్ ఆన్ డివిడెంట్. సార్ ఒకటి నో గ్రోత్ మోడల్, ఇంకోటి గ్రోత్ మోడల్. సార్ నో గ్రోత్ అంటే ఏంటంటే ఏం లేదు, ఎప్పుడు డివిడెంట్ ఒకేలా ఉంటుంది సార్. ఈరోజు 10 రూపీస్ పే చేసామా, నెక్స్ట్ ఇయర్ కూడా 10 రూపీసే పే చేస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 10 రూపీసే పే చేస్తాం, ఇంకొక 10 సంవత్సరాలకైనా 10 రూపీసే పే చేస్తాం, ఇంకా నువ్వు 100 సంవత్సరాలు ఆ ఈక్విటీ షేర్ ఇన్షూర్ 10 రూపీసే పే చేస్తాను నీకు డివిడెంట్. అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కనిపించేది సార్. కాన్స్టాంట్ డివిడెంట్ ఒకేటి పే చేస్తాం. ఇప్పుడు 10 పే చేసామా, ఇంకా 10 ఇయర్స్ వరకు కూడా 10 పే చేస్తాం. దట్ ఈస్ ద నో గ్రోత్ మోడల్, అంతే కదా. అప్పుడు ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కున్న సేమ్ ఆన్సర్, సెకండ్ ఇయర్కి అదే ఆన్సర్, థర్డ్ ఇయర్కి అదే ఆన్సర్, ఎప్పటికీ అదే కదా. ఏమైనా మారుతుందా సార్? మీరు ఒక 10th ఇయర్ని వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కనుక్కున్నారు సార్ డివిడెంట్ బేసిస్ మీద వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, సెకండ్ ఇయర్ ఏమవుతుంది సార్? ఏమైనా చేంజ్ అవుతుందా? 10th ఇయర్ కనుక్కున్నాను సార్ నేను రెలవెంట్గా, కానీ చేంజ్ అవుతుంది. ఎందుకు? బికాస్ సేమ్ నెట్ ప్రొసీడ్ చేంజ్ అవ్వు. ఇనిషియల్ నెట్ ప్రొసీడ్ ఎప్పుడు వస్తుంది సార్ మనకు? ఎప్పుడైతే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తాం ఆ రోజు క్యాలిక్యులేట్ చేసేదే నెట్ ప్రొసీడ్స్. నెక్స్ట్ డివిడెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా? కంప్లీట్గా డివిడెంట్ అదే. ఓకే కదా. Sir, in the no growth model, we can write as a dividend
by net proceeds or P0. Sir, we can write as a P0 sir ఇక్కడ. P0 stands for price of the market price sir or net proceeds ఏదున్నా పర్లేదు సార్. P0 into 100. దీన్ని ఏమంటాం సార్? KE సార్. సార్ ఇక్కడ నో గ్రోత్ మోడల్లో కంప్లీట్ డివిడెంట్ ఎందుకు తీసుకున్నాం మనం? వై నాట్ టేకింగ్ ద ఎర్నింగ్స్ ఎందుకు తీసుకోలేదు మనం? సార్ అసలు గ్రోత్ ఎందుకు ఉండదు సార్ మనకి? వి నాట్ గో ఫర్ ఎక్స్పాన్షన్. సార్ ఉన్న అమౌంట్ అంతా ఖర్చు పెడితే గ్రోత్ ఎక్కడి నుంచి అయినా వస్తుందా? నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇప్పుడు నాకు ఈరోజు శాలరీ వచ్చింది సార్, ఒక 2 lakhs శాలరీ వచ్చింది. 2 lakhs ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టా. నా లైఫ్లో ఏమైనా గ్రోత్ ఉంటుందా? సార్ ఎవరికైనా 100 crores to 600 crores ఆస్తున్నాయని ఉన్నాయి, 1000 crores, వాళ్ళు 1000 crores సంపాదించి ఉంటారు సార్. దే ఎర్న్ లైక్ 10 crores 20 crores ఎర్న్ చేసి ఉంటారు, దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్సే ఇప్పుడు 100 crores 200 crores వస్తాయి. అంతేగాని వాళ్ళు 200 crores 300 crores సంపాదించుంటారు. ఈవెన్ కంపెనీకైనా ఏదైనా అంతే కదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ టర్నోవర్ చూసుకోండి సార్, ఎంత ఉంటుంది? 5 crores 10 crores. కానీ నెట్వర్త్ ఎంత ఉంటుంది? 30 crores 100 crores. ఎందుకు సార్? అసెట్స్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అసెట్స్ మీద వాల్యుయేషన్ పెరిగి అసెట్స్ పెరిగి. సేమ్ అలాగే సార్ ఇప్పుడు డివిడెంట్ అనేది నేను కంప్లీట్గా ఇచ్చేసాను సార్. వెన్ డివిడెంట్కి నో గ్రోత్ మోడల్ అప్లై అవుతుంది సార్. నా దగ్గర మనకు ఎంత వచ్చాయి సార్? మన 12.5 lakhs వచ్చాయి మన లాస్ట్ ఎగ్జాంపుల్. ఆ 12.5 lakhs నేను రిటైన్ చేయకుండా కంప్లీట్గా పే అవుట్ చేసేసాను. పే అవుట్ చేసేటప్పుడు నాకు గ్రోత్ అనే ఆప్షన్ ఉంటుందా? ఎందుకంటే వచ్చినట్టు పే చేస్తాను. అక్కడ గ్రోత్ ఏముంది? ఇంకా కంపెనీ గ్రోత్ ఏముంది నీకు? ఇంకా డివిడెంట్లో నీకు ఏం గ్రోత్ వస్తుంది? అర్థమైందా? వచ్చిన అమౌంట్ వచ్చినట్టు పే చేస్తాను. నో గ్రోత్ మోడల్ అంటే సార్ యు ఆర్ ఫాలోయింగ్ ద 100% పే అవుట్ రేషియో మోడల్. యు ఆర్ ఫాలోయింగ్ ద 100% పే అవుట్ రేషియో మోడల్. క్వశ్చన్లో ట్రిక్కియస్ట్ పాయింట్ సార్, ఇఫ్ ద కంపెనీ ఫాలోయింగ్ ద 100% పే అవుట్ రేషియో మోడల్ అంటే వచ్చిన అమౌంట్ మొత్తం డిక్లేర్ చేసేస్తాను డివిడెంట్గా. అప్పుడు ఏముంటుంది సార్? గ్రోత్ మోడల్ అనేది ఏముంటుంది. అక్కడ గ్రోత్ ఎందుకు ఉంటుంది సార్? అక్కడ వెర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ గ్రోత్. వీఆర్ ఇన్వెస్టెడ్ దెన్ గ్రోత్. నువ్వేమైనా అమౌంట్ రిటైన్ చేసావు ఆ కంపెనీలో? వాళ్ళని ఎక్స్పాన్షన్కి వెళ్ళారా నీకు గ్రోత్ రావడానికి? లేదు కదా. 10 rupees వస్తే 10 rupees తీసుకెళ్ళావు, 100 rupees 100 rupees తీసుకెళ్ళావు, ఇంకెక్కడ వస్తుంది? అప్పుడు ఎందుకు రాదు సార్ గ్రోత్? అంటే సేమ్ లెవెల్ ఆఫ్ ఆపరేటింగ్ చేస్తాం కదా సార్. ఇప్పుడు గ్రోత్ కావాలంటే ఏం చేయాలి? మనం ఎక్స్పాన్షన్ చేయాలి, బిజినెస్ మిషనరీస్ కొనాలి, ఎవ్రీథింగ్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేయాలి. చేయాలా వద్దా? గ్రోత్ కావాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? వచ్చినట్టు తీసుకొస్తే నేను లాస్ట్ ఇయర్ ఎంత ఆపరేషన్ చేశాను, ఇయర్ అంతే ఆపరేషన్ చేస్తాను. ఎక్స్పాన్షన్ చేసినా కదా కొత్త ఆపరేషన్ చేసేది. ఇంకా నాకేమైతే ఇంకా తగ్గకపోతే చాలు లాసులు వచ్చి, అంతే కదా. ఇంకా లాస్ట్ ఇయర్ ఎంత ఆపరేషన్ చేసినా ఇయర్ కూడా అంతే చేస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఎంత రిసోర్స్ ఉంటే ఇయర్ కూడా అంతే ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సెస్ మనీ కదా. నేను ఇప్పుడు నాకు ఇస్తే దాన్ని రిటైన్ చేసి నేను ఎక్స్పాన్షన్కి వెళ్తాను లేదా ఇన్వెస్ట్ చేస్తాను. అక్కడ ఇంకా గ్రోత్ ఎక్కడ ఉంది సార్? ఓకే కదా సార్. ఇది ఎప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది సార్? వెన్ ద కంపెనీ ఫాలో ద 100% పే అవుట్ రేషియో. 100% పే అవుట్ రేషియో అంటే అర్థమైంది కదా. వచ్చినట్టు యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఎ డివిడెంట్. 100% అమౌంట్ ఏం చేస్తారు సార్? డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. వాట్ ఆర్ ద అమౌంట్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద యాజ్ ఎ డివిడెంట్. కంప్లీట్లీ 1 rupee కూడా రిటైన్ చేయాలి. అప్పుడు ఈ డివిడెంట్ బై PO into 100. ఓకే కదా. దిస్ ఈజ్ ద నో గ్రోత్ మోడల్ సార్. గ్రోత్ మోడల్ సార్, గ్రోత్ మోడల్లో సార్ ఈక్విటీ షేర్ హోల్డర్కి 12.5 lakhs మిగిలేదు సార్ మన క్వశ్చన్లో, మన ఎగ్జాంపుల్ అంతే కదా. ఎవరెవరు 12.5 ఉంది కదా ఎగ్జాంపుల్. 12.5 మిగిలేదు సార్. మనం ఏం చేసాం సార్ మన ఎగ్జాంపుల్ చెప్పాలి? 60% పే చేసాం. ఎందుకు రిటైన్ చేసాం సార్ ఈ 40%? ఎక్స్పాన్షన్స్ ఇఫ్ యూర్ కాంపన్సేటింగ్ లాస్ సార్. నా అమౌంట్ బ్యాంక్లోకి ఇచ్చాను సార్ నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను ఇప్పుడు 12.5లో 40% ఎంత సార్? 5 lakhs. ఈ 5 lakhsని తీసుకెళ్ళి నేను ఎక్కడ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాను సార్. బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాను నేను తీసుకెళ్ళి. నాకు ఏమొస్తుంది సార్? 5 lakhs వస్తా, 5 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ వస్తా. సేమ్ థింగ్ ఐఎమ్ ఆస్క్ ద కంపెనీ ఆల్సో సార్. నా 40% అమౌంట్ మీ దగ్గర ఉంది సార్, 5 lakhs. నాకు ఏమి ఇస్తారు సార్ మీరు? వాట్ ఈజ్ సార్? వాళ్ళు ఏం చెప్తారు సార్ అంటే, సార్ నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ పెంచిస్తాం, మీ డివిడెంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది అంటే మీ డివిడెంట్ ఇలానే ఉండదు సార్, ఈ అమౌంట్ని తీసుకెళ్ళి మేము ఇన్వెస్ట్ చేస్తాం సార్. ఏదైతే దానివల్ల వచ్చిన రిటర్న్ ఉందో దాన్ని మీ డివిడెంట్కి యాడ్ చేసి ఇస్తాం. ఏదైతే రిటర్న్ ఉందో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ డివిడెంట్ ఉంది సార్, ఆ డివిడెంట్ ఇవ్వం, దానికి ఎంతో కొంత గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ చేసి మేము ఇస్తాం. ఇప్పుడు నా 5 lakhs మీరు ఉంచుకున్నారు సార్, యు ఆర్ కెప్ట్ మై 5 lakhs. దాని మీద ఎవరికి రైట్ ఉంది? ఎదర్ కంపెనీ ఆర్ ఈక్విటీ షేర్ హోల్డర్? ఈక్విటీ షేర్ హోల్డర్కి రైట్ ఉంది సార్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనీ ఎవరు హోల్డ్ చేశారు సార్? కంపెనీ హోల్డ్ చేసింది. సో కంపెనీ లైబుల్ టు గివ్ ద సచ్ మనీ కదా. అలాంగ్ విత్ టైం వాల్యూ ఆఫ్ మనీ ఏం చెప్తాను సార్? నేను ఈరోజు 5 lakhs ఇస్తే నువ్వు 10 years తర్వాత కూడా నాకు ఆ 5 lakhs ఇస్తే వేస్ట్ కదా. 5 plus ఇంట్రెస్ట్ ఇవ్వాలి. నేనేమంటాను సార్, ఆ ఇంట్రెస్ట్ని ఎవ్రీ ఇయర్ నీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా, యాజ్ ఏ గ్రోత్ ఫ్యాక్టర్గా నీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా.
సార్ ఇప్పుడు బ్యాంక్లో పెట్టాను కాబట్టి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఆయన ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఉంటే అది ఇంట్రెస్ట్ కాదు కదా, రెవెన్యూ గ్రోత్ అవుతుంది. లేదు నేను వెళ్ళి ఇంకొక ఈక్విటీ షేర్లో ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ నాకు డివిడెంట్ వస్తుంది. సో దాన్ని ఏం చేస్తాను సార్ నేను, నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తావో నీకు ఏదైతే రిటర్న్ వస్తుందో దాని మీద అది నువ్వు ఈక్విటీ షేర్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరు, కంపెనీకి ఉంది. సో కంపెనీ ఏం చేయాలి సార్ ఆ అమౌంట్ అంటే ట్రీట్ యాజ్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్. దాన్ని ఏం చేస్తాను సార్, డివిడెంట్కి ప్లస్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్ దానివల్ల వచ్చిన రిటర్న్ నేను యాడ్ చేసి ఇస్తాను, ఇవ్వచ్చు కదా. సో వీ కెన్ రైట్ యాజ్ ఎ లైక్ సార్ డివిడెంట్ D0 ప్లస్ 1+G ఎవ్రీ ఇయర్ సార్. ఇది ఎక్కడ చూసుకున్నా మీకు గ్రోత్ అనేది యాడ్ అవుతుంది. అండ్ PO ఇంటూ 100. దిస్ ఈజ్ అలా కూడా KE సార్. దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా సార్. D0 అని ఎందుకంటారా సార్, D0 స్టాండ్ ఫర్ లాస్ట్ ఇయర్ డివిడెంట్ సార్. ఇది సార్ ఎందుకు సార్ మీరు లాస్ట్ ఇయర్ డివిడెండ్ తీసుకుంటున్నారు సార్? నేను ఒక ఈక్విటీ షేర్ హోల్డర్ సార్. నేను ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఏం చూస్తాను సార్, నాకు రిటర్న్ వచ్చిద్దా లేదా అని చేసాను. ఎఫ్ఎం ఆల్ అబౌట్ అజంప్షన్సే కదా సార్. ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించేదే కదా, ఇన్వెస్ట్ చేసే క్యాలిక్యులేట్ చేసేదే ఉంది. కంపెనీ కూడా అంతే కదా, కంపెనీ కూడా అంతే కదా సార్. కాస్ట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది, వచ్చే ముందు క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎఫ్ఎం అంటే అంతే కదా సార్, వచ్చాక క్యాలిక్యులేట్ చేస్తే అది అకౌంట్స్ అవుతుంది. వైఎఫ్ఎం ఎఫ్ఎం అంటే ఆల్ అబౌట్ డిసిషన్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి. ఈ కాస్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ కాస్ట్ పెట్టాలా వద్దా అని చెప్పుకునేది ఎఫ్ఎం. వచ్చాక రాసేది ఏంటి సార్, అది కాస్టింగ్ అకౌంట్స్. కాస్టింగ్ అంటే కొంచెం ఉంటుంది, అది అకౌంట్స్ అయితే ఏంటి సార్, వచ్చాక ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చినా అకౌంట్స్ ఏం చేస్తుంది, రాసేస్తారు అంతే కదా. ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయడానికి అకౌంటింగ్ ఉంది కదా. వైఎఫ్ఎం వి టేక్ ద డిసిషన్ వెదర్ ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సచ్ ఈక్విటీ షేర్స్ ఆర్ నాట్, అండ్ కంపెనీ ఆల్సో టేక్ ద డిసిషన్. సో ఐ కెన్ టేక్ ద సచ్ ఈక్విటీ షేర్ ఆర్ నాట్, ఎంత కాస్ట్ అవుతుంది. సో దట్స్ వై లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ బేస్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా వస్తాయి, ఫర్దర్ ఇయర్స్కి ఎలా వస్తాయి అనేటు టేక్ దట్ లాస్ట్ ఇయర్ డివిడెండ్ D0. ఇక్కడ ఎందుకు సార్ D0 రాయలేదు సార్ అంటే, సార్ అక్కడ ఎప్పుడు గ్రోత్ ఉండదు సార్, ఎప్పుడు తీసుకుని ఒకటే కాస్ట్ కదా. ఎప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇక సార్ ఇక్కడ కూడా D0 తీసుకుంటే సార్ ఏమన్నా ఉంటుందా, 1+G తీసుకుంటే సార్ గ్రోత్ ఏమన్నా వస్తుందా, ఇక జీరోనే కదా. సో దట్ రైజ్ డివిడెండ్, డివిడెండ్ అని రాసేసాను. ఇక్కడ ఎందుకు సార్ D0 రాశానంటే ప్రతి ఇయర్ నాకు గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఐ విల్ ఇన్వెస్ట్ మై మనీ, నా మనీని నేను ప్రతి ఇయర్ నీకు యాడ్ చేస్తూ వస్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రతి ఇయర్ నా ప్రాఫిట్లో సగం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ఐఎమ్ లాస్ ఆఫ్ మై ప్రాఫిట్, నా ప్రాఫిట్ని నేను లాస్ అవుతున్నాను. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నీ దగ్గర నుంచి, గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద గ్రోత్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద గ్రోత్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ ఫార్ములాని ఇలా కూడా రాయొచ్చు సార్. D0 ప్లస్ 1+G ఈక్వల్ టు D1 సార్. దీన్ని D1 అంటాను సార్ నేను. సో వీ కెన్ రైట్ యాజ్ D1 NP ఆర్ PO సార్ ఇంటూ 100. ఓకే సార్. సార్ మన క్వశ్చన్ ఎలా తెలుసు సార్ మనకి ఇచ్చింది D1 D0 అని, దెర్ ఈస్ అ టర్మ్ తెలిసి సార్. క్వశ్చన్లో ఇలా ఇచ్చారు సార్, డివిడెంట్ ఆల్రెడీ పెయిడ్ అన్నారు సార్, ఇట్ ఈస్ అ D0 సార్. రాసుకో సార్, డివిడెంట్ ఆల్రెడీ పెయిడ్ అన్నారు సార్, డివిడెంట్ ఆల్రెడీ పెయిడ్. ఇదేంటి సార్ D0. ఓకే కదా, డివిడెంట్ ఆల్రెడీ పెయిడ్. లేదు సార్ లాస్ట్ ఇయర్ డివిడెంట్ అన్నారు సార్, దిట్ ఈజ్ ఆల్సో D0. ఓకే, ఎక్స్పెక్టెడ్ డివిడెంట్ అన్నారు సార్. ఎక్స్పెక్టెడ్ అంటే ఆల్రెడీ తనే గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ చేసి ఇస్తాడు సార్. ఎక్స్పెక్టెడ్ అంటే అది చెప్పా కదా సార్, ఎక్స్పెక్టెడ్ అంటే సార్ నెక్స్ట్ ఇయర్ వచ్చేది, దాంట్లో ఆల్రెడీ గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ అయి ఉంటుంది సార్. వీ కెన్ రైట్ యాజ్ ఏ D1 సార్. కొన్నిసార్లు ఇన్ అవర్ ఫైనల్ లెవెల్ కొన్నిసార్లు డైరెక్ట్ ఈపీఎస్ ఇచ్చి డివిడెంట్ కనుక్కోమంటారు. మరి అప్పుడు డివిడెంట్ ఇందాక మనం ఏం చేసాం సార్, ఈపీఎస్ 12.5 ఇచ్చి 60% కనుక్కున్నాం. ఎంత సార్? సో సార్ మరి ఇది D0 D1? సార్ వి రైట్ యాజ్ ఎ అజంప్షన్ సార్, ఇఫ్ ద డివిడెంట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఈపీఎస్ ట్రీటెడ్ యాజ్ ఎ D1 సార్ డైరెక్ట్లీ. ఎందుకంటే మనం కూడా ఎర్నింగ్ పర్ షేర్ కూడా ముందు నుంచే క్యాలిక్యులేట్ చేయం కదా, అర్థమైందా? ఎందుకంటే సార్ ఇఫ్ ఎనీ డివిడెంట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఈపీఎస్ ఫార్ములా ట్రీటెడ్ యాజ్ ఎ D1. సార్ కరెంట్ ఇయర్ డివిడెంట్ అంటే ఏం తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ యాజ్ ఎ D1 కదా. కరెంట్ ఇయర్ అంటే ఇప్పుడు పే చేసేది సార్. డివిడెంట్ ఆల్రెడీ పెయిడ్ అంటే D0 సార్. లాస్ట్ ఇయర్ డివిడెంట్ అంటే D0 సార్. ఎక్స్పెక్టెడ్ డివిడెంట్ అంటే మాత్రం D1 సార్. కరెంట్ ఇయర్ డివిడెంట్
సార్ ఇవన్నీ మీ నోట్బుక్లో ఉండాలి. సార్ గ్రోత్ ఫ్యాక్టర్ని ఎలా మరి జీ ఇస్తారా ఎగ్జామ్ క్వశ్చన్లో ఉంటే 99% ఇచ్చేస్తారు సార్ ఇంటర్లో. దర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ 1% ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 99% జీ పాయింట్ ఇస్తాడు. ఓకే, మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? సార్ అది బ్యాక్ క్యాలిక్యులేషన్. గ్రోత్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? హౌ టు కంప్యూట్ ద గ్రోత్, యూ కెన్ రైట్ ఇట్. హౌ టు కంప్యూట్ ద గ్రోత్. We can write as a G into BR, sir. G into, sir, growth factor. Sir, first formula నేను derive చేస్తాను. Sir, this is the way to calculate the growth. In the exam లో గ్రోత్ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు అనుకోండి, డైరెక్ట్ యాడ్ చేసేసి. ఇవ్వలేదు అనుకోండి సార్, బి అంటే ఏంటి సార్? రిటెన్షన్ రేషియో. అంతే కదా సార్, మనం ఏదైతే రిటైన్ చేస్తాం దాని మీదే కదా గ్రోత్ రావాల్సింది, అంతే కదా. బి స్టాండ్ ఫర్ ఏం సార్? ఇట్స్ ఆల్ అబౌట్ ద రిటెన్షన్ రేషియో. సార్ ఆర్ స్టాండ్ ఫర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ సార్, ఆర్ఓఎస్ సార్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఏం లేదు సార్, ఆర్ఓఎస్ ఏమంటే ఈ రిటెన్షన్ రేషియోని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మాత్రమే నీ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 70% ఉంది ఫర్ టైమింగ్. 10% ఉంది సార్. ఇక్కడ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే నా బ్యాంక్లో 10% ఉంది సార్. కానీ నేను ఇన్వెస్ట్ చేసేది ఎంత పర్సెంటేజ్ సార్? 100%కి 10% వస్తుంది సార్. కానీ ఇన్వెస్ట్ చేసేది ఎంత పర్సెంటేజ్ సార్? 60% ఓన్లీ కదా. సో కెన్ రైట్ యాజ్ ఏ గ్రో 6%. కెన్ రైట్ యాజ్ ఏ గ్రో 6%. సార్ ఏం చేయలేదు సార్. ఈ బి మీకు తెలుసు కదా సార్. గ్రోత్ దేని వల్ల వస్తుంది సార్? పేఅవుట్ వల్ల వస్తుంది సార్, రిటెన్షన్ వల్ల వస్తుంది. రిటెన్షన్ వల్ల. సో నేను క్యాలిక్యులేట్ చేయాలా వద్దా గ్రోత్ని? ఇప్పుడు వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తే ఏం వస్తుందో నాకు తెలియదు. నేనేం క్యాలిక్యులేట్ చేస్తా యాజ్ ఏ ఇన్వెస్టర్ని? దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది మినిమం అమౌంట్ తీసుకుంటా. సో రిటెన్షన్ రేషియో ఇంటూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నాకు ఇన్వెస్ట్ చేస్తే లైక్ వేరే ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో ఆ రేషియోని తీసుకొచ్చి ఇక్కడ ఇంటూ చేసేస్తా. ఇది నా గ్రోత్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏం చేస్తారు సార్? డివిడెంట్ అనేది లాస్ట్ ఇయర్ D0 10 ఇచ్చాడు సార్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. 10 + 1 + 6%. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద D1. D1 ఎంత సార్? క్యాలిసి 10.6 సార్. 10 + ఇంటూ 6% ఏంటంటే 0.6 0.06. ఇంతే కదా ఆన్సర్. D1 ఈస్ అ వే టు క్యాలిక్యులేట్. క్వశ్చన్స్ చేద్దామా దీని మీద? ఇవి సార్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ గోట్ 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ మీరు అప్లై చేస్తే 5 to 6 క్వశ్చన్స్ చేయొచ్చు నెక్స్ట్. సార్ ఎంత సార్ పేజ్ నెంబర్? పేజ్ నెంబర్ ఎంత సార్? 17.
సార్ 11th క్వశ్చన్ అయిపోయింది కదా, 12th ఓకే సార్ చూడండి. సార్ ఎంఎన్సి లిమిటెడ్ ఈజ్ పెయిడ్ ద డివిడెంట్ పెయిడ్ సార్, ఆల్రెడీ పెయిడ్ ద, ఇదేం సార్ D0 సార్. ఓకే కదా సార్. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత సార్ 20, అంటే ఇదేంటి సార్ P0 సార్, P0. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ సార్, ఎలా సార్ డివిడెంట్ బై PO, D బై PO ఇంటూ 100 చెప్పండి సార్, 4 బై ఇంటూ 100 ఎంత సార్ 4 బై 20, ఆన్సర్ కూడా 20ఏనా? దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ నెంబర్ 12. ఓకే కదా, ఓకేనా? చెక్ చేద్దాం ఐసీ ఆన్సర్ని. క్వశ్చన్ నెంబర్ 13కి వెళ్ళండి చూద్దాం తర్వాత పనులు. సార్ క్వశ్చన్ నెంబర్ 13. AB Limited the issues of the shares are 100 each at the premium of 10%. Sir, what is the issued price? What is the issued price? Not 100, sir. Issued price ante sir 110. Issue involves the underwriting commission of 5%. Sir, underwriting commission treat as a ఫ్లోటేషన్ కాస్ట్, దాన్ని ఏం చేయాలి సార్ లెస్ చేయాలి. సార్ ఈ 5% దేని మీద తీసుకోవాలి సార్, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు సార్. సార్ మా అజంప్షన్ టేక్స్ ఆన్ ద ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే 100 ఇంటూ అంటే 5 రూపీస్ కదా. దిస్ ఈజ్ ద యువర్ ఇష్యూడ్ నెట్ ప్రొసీడ్స్ కదా కంప్లీట్గా. ఎంత 105 దిస్ ఈజ్ యువర్ నెట్ ప్రొసీడ్స్. సార్ స్పీడ్ అవుతుందా క్లాస్? సార్ ద రేట్ ఆఫ్ డివిడెండ్ ఎక్స్పెక్టెడ్ సార్, దట్స్ ఎక్స్పెక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్. టర్మినాలజీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎక్స్పెక్టెడ్ స్టాండ్స్ ఫర్ ఫ్యూచర్, అంటే సేమ్ సార్ D1 డిటర్మైన్ షేర్ హోల్డర్స్ ఎంత సార్ 2%. సార్ ఇలా డివిడెంట్ ఇస్తే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి సార్ డివిడెంట్? ఆల్వేజ్ ఆన్ ఫేస్ వాల్యూ అంటే 100 ఇంటూ D1 ఎంత సార్? D1 ఎంత? 100 ఇంటూ 12%. ₹12. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం ఫార్ములా. సార్ D1 బై మార్కెట్ ప్రైస్ ఇచ్చారా? మార్కెట్ ప్రైస్ ఇవ్వలేదు సార్. సో వాట్ యూ టేక్ సార్ నెట్ ప్రొసీడ్స్. బై నెట్ ప్రొసీడ్స్ ఇంటూ 100. D1 ఎంత? 12. ఎక్స్పెక్టెడ్ కదా సార్, అది D0 కాదు కదా. 105 ఇంటూ 100 దట్స్ ఇట్ సార్. ఎంత పర్సెంటేజ్? 11.43 దట్స్ ఇట్. ఇదేంటి సార్ KE, ఇలా రాయాలి సార్ ప్రతిసారి ఎగ్జామ్లో మీరు. ఓకే, చాలా అబౌట్ ద KE. సార్ నేను ప్రతి చోట చూడండి ఫార్ములా నోట్ చేస్తున్నాను. You have to also write the formula like that, and you also have to write that what is the issue price, what is the net price, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. What is the D1, okay, wherever the required the formula should be quote in your exam especially. So next question కి వెళ్దామా? సార్ క్వశ్చన్ నెంబర్ 14 సార్ ఇక్కడ సార్ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. సార్ ఇలా వచ్చిందంటే ఏం సార్, అది ఎర్నింగ్ మోడల్ ఫాలో అవ్వమని చెప్తుంది. ఎర్నింగ్ మోడల్ ఫాలో అవుతుంది సార్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత సార్ 10,000 అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత సార్ షేర్ది 25. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్? హౌ కంప్యూట్ ద ఈపీఎస్. సార్ ఫస్ట్ ఈపీఎస్ఏ కదా సార్. మీకు ఇక్కడ ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు, అండ్ ఎంపీ ఇచ్చాడు, అంటే PO ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఏ మెథడ్లో ఫాలో అవ్వాలి సార్? అది ఈ ఎర్నింగ్ బేస్డ్ మోడల్ ఫాలో అవ్వాలి. ఎర్నింగ్ బేస్డ్ మోడల్ ఫార్ములా ఏంటి సార్? సార్ ఫస్ట్ మీకు మోడల్ ఫిక్స్ అయ్యాక మీరు ఇలా రాసుకోండి సార్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎర్నింగ్ బేస్డ్ సార్?
ఈపీఎస్ బై ఎన్పిఆర్ పిఓ ఇంటూ 100 అంతే కదా. పిఓ స్టాండ్ ఫర్ మార్కెట్ ప్రైస్. ఓకే సార్. ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇది ఆల్రెడీ మాట్లాడింది కదా మీతోటి. నెంబర్ ఆఫ్ ఈక్విటీ సార్, ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత సార్ ఇక్కడ? 40,000. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత సార్? 10,000. వి గెట్ ద 4 rupees సార్. దిస్ ఈస్ ద ఈపీఎస్. సో వి గో ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సింపుల్ గా సార్, 4 rupees బై ఎంత సార్? పిఓ 25 ఇంటూ 16. దట్ ఈస్ ఇట్ కాస్ట్. ఓకేనా? ఫైన్. మళ్ళీసారి రిపీట్ చేయాలి సార్, చాలా సింపుల్ సార్. ఈ ఫార్ములా మీకు వచ్చు కదా సార్, ఈపీఎస్ బై పిఓ. ఎర్నింగ్ అవైలబిలిటీ సార్, ఎర్నింగ్ అవైలబిలిటీ అంటే సార్ ఈపీఎస్ బై పిఓ అంతే కదా. క్వశ్చన్లు ఎలా ఇచ్చారు సార్? ఎర్నింగ్ అవైలబిలిటీ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్. ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. చూడండి సార్. సార్, ఎర్నింగ్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ 4,000 అండ్ ఫర్మ్ రిప్రజెంటెడ్ బై ద 10,000 ఈక్విటీ షేర్స్ అండ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ ద 25. కరెంట్ మార్కెట్ ప్రైస్ స్టాండ్ ఫర్ పిఓ. అక్కడి నుంచి మనం ఏం కనుక్కోగలుగుతాం సార్? మహా అయితే ఈపీఎస్ కనుక్కోగలుగుతాం. ఈపీఎస్ గురించి మనం చెప్పా కదా, మొన్న ఒక పెద్ద చార్ట్ వేసి పిఎన్ఎల్ చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పింది అదే కదా. ఈపీఎస్ అంటే ఏంటి? ఈక్విటీ షేర్ హోల్డర్, ఎర్నింగ్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎర్నింగ్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత సార్? 40,000. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత సార్? 10,000. ఎంత సార్ ఈపీఎస్? 4 rupees. అండ్ పిఓ ఎంత సార్? 25 ఇంటూ 100. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 14. ఎనీవన్ డౌట్? ఎవరికైనా అర్థం కాలేదా? డౌట్ 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 ఏమైనా డౌట్ ఉందా? క్లియర్గానే ఉంది కదా? నాకు అలవాటు సార్, నేను కాన్సెప్ట్లోనే ఎక్కువ టైం పెడతాను, క్వశ్చన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈవెన్ మీరు నా ట్యాక్స్ ఫైనల్ క్లాసెస్ చూసినా కానీ అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ 300 hours చెప్తాం ట్యాక్స్ డీటీ సిఏ ఫైనల్. 230 hours కాన్సెప్టే చెప్పాను నేను. 70 hours మాత్రమే క్వశ్చన్స్ చెప్తాను. 230 hours నేను కాన్సెప్టే చెప్తాను. బయట మాకు డైలీ 3 hours క్లాస్ జరుగుతుంది డీటీ, 5 to 8. 2 hours 45 minutes కాన్సెప్టే చెప్తాను. 15 minutes జస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ వాట్ అని చూసుకుంటే వెళ్తాను. అది ఈవో బ్యాచ్. ఇన్ కేస్ రెగ్యులర్ బ్యాచ్ అనుకోండి, ఇంకొక 15 minutes. ఎందుకంటే కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద పాయింట్ అనమాట. వీ నో ద కాన్సెప్చువల్ బిల్డింగ్. మనం కాన్సెప్చువల్ బిల్డింగ్లోనే ఉండాలి. మనం ఎంత బాగా కాన్సెప్ట్ అప్రోచ్ని బిల్డ్ చేసుకుంటే అప్పుడు ఏ క్వశ్చన్ అయినా సార్. ఇప్పుడు మీకు ఈపీఎస్ డైరెక్ట్ ఫార్ములా చెప్పచ్చు, ఈపీఎస్ బై ఇది అని. మరి ఇదేవో చెప్తారు సార్, ఎర్నింగ్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఎంత ఈజీగా చేస్తున్నారు. ఎర్నింగ్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్ వచ్చినప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ బై ఈపీఎస్. చూడండి, లేదు కొంతమంది ఏం చేస్తారు, సమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ పాయింట్ చెప్తారు. అలా కాదు, ముందే వాళ్ళకి కాన్సెప్ట్ మనం అలవాటు చేస్తే అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేస్తాడు స్టూడెంట్. సార్, క్వశ్చన్ నెంబర్ 15 చూడాలి. క్వశ్చన్ నెంబర్ 15 రేపు చేద్దాం సార్, పక్కన పెట్టండి సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్ రాసుకోండి సార్, టుమారో అని రాయండి, నాకు గుర్తు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 15 కొంచెం కాంప్లికేటెడ్, రేపు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 16 సార్. సార్, XYZ కంపెనీ కరెంట్లీ కోటెడ్ ద మార్కెట్ ప్రైస్. ఏంటి సార్ ఇది? PO currently quoted at the market price. And the company has a paid dividend 2 per share. Investor expected growth rate enta sir? Sir, 5% per year. You are required to calculate the cost of equity of the capital and market price of the if the anticipated growth rate is dividend. Sir, ఇది ఎవరికి మీకు టైం ఇస్తున్నాను సార్, మీరు చేయండి సార్. రెండు చేయాలి. నిజంగా మీకు అర్థమై ఉంటే నేను చెప్పింది మీరు ఈ రెండు చేస్తారు. వెరీ సింపుల్ సార్. చూడండి సార్, ఒక్కొక్క ఎలిమెంట్ చూడండి సార్. పిఓ ఇస్ ద దేర్నా, కంపెనీ పేస్ డివిడెంట్, ఆల్రెడీ పెయిడ్ డివిడెంట్ అంటే ఏం సార్ అది? డిఓ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చారు సార్ అక్కడ? గ్రోత్ రేట్ ఇచ్చారు. కొంచెం చేయాలి.
అయిపోయిందా? గివ్ ఇట్ 5 minutes ఆఫ్ టైం అంతే. ఎంతసేపు చేస్తాను క్వశ్చన్ అంటే ఎక్కువ పడతా. ఎవరెవరికి రాలేదో నిజంగా చేయటం రావడం చేయొద్దండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే అందరికి వచ్చిందండి. వచ్చిందా అందరికి? కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆన్సర్ అయితే రావాలి. మీకు వచ్చిందా మీ ఇద్దరికి? కనుకోండి. తనకి వంశీ చేస్తున్నాం చెయ్యి. వెరీ సింపుల్ సార్. ఒక క్వశ్చన్ చదివినప్పుడు దాన్ని ఫస్ట్ డీకోడ్ చేయడం నేర్చుకోవాలి. మనకి ఏమి ఇచ్చాడు సార్ అక్కడ క్వశ్చన్లో? పీఓ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చారు సార్ పీఓ? 2 రూపీసా? పీఓ 25 కాదు 20. డిఓ ఎంత ఇచ్చాడు సార్? 2 ఇచ్చాడు. డిఓ అంటే డివిడెంట్, ఆల్రెడీ పే చేసి 2 రూపీస్ ఇచ్చాడు సార్. వాట్ అబౌట్ ద D1 ఫార్ములా ఏంటి సార్? డిఓ ప్లస్ 1 ప్లస్ జీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఆల్రెడీ పేస్ అంటే ఆల్రెడీ పే చేశాడు డివిడెంట్ అంటే అదేంటి సార్? డివిడెంట్ D0 అని. యూ కెన్ రైట్ సార్. ఇక్కడ పేజ్ దగ్గర డివిడెంట్ దగ్గర D0 అని రాసుకోండి, మళ్ళీ రేపు గుర్తుండదు. పేజ్ దగ్గర D0. ఓకే, D1 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? D0 ప్లస్ 1 ప్లస్ D0 ఎంత సార్? 2 రూపీస్. గ్రోత్ ఫ్యాక్టర్ ఎంత సార్? 5%. అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది సార్? 2.10 కదా D1, అంతే కదా? 2.10. ఓకే, మన ఫార్ములా ఏంటి సార్? D1 బై PO అంటే సార్ ఇప్పుడు బి ఎవరైతే చేస్తారో వాళ్ళకి రేపు చాక్లెట్ తెచ్చిస్తాను సార్. బి పాయింట్ వీళ్ళేంటి ముందే చేసేసారు. 10 పాయింట్, ఇది 10.5 ఫస్ట్ది సార్. ఫేస్ టు ఫేస్ డి ఎవరు చేస్తారు? డి 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 బి సార్. బి పాయింట్ చాలా సింపులెస్ట్ పాయింట్ సార్. 10.7 ఆన్సర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. బి పాయింట్ చేయాలి. టెన్ పాయింట్స్ 10.7. హౌ 10 పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్? నేను చెప్పలే కదా మీకు ఈ ఫార్ములా. సార్ అక్కడ అడిగింది మార్కెట్ ప్రైస్ కదా సార్. మీరేంటి నాకు అందరు 10.7 అని చెప్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. సార్ క్వశ్చన్ ఏం అడిగాడు సార్? మార్కెట్ ప్రైస్ పర్సంటేజ్లో ఉంటారా? మార్కెట్ పర్సంటేజ్లో మార్కెట్ 10.7 అని చెప్పాను. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చదవండి. డైరెక్ట్ మీరు ఏం చేశారు? గ్రోత్ ఫ్యాక్టర్ మార్చేసి చెప్పేస్తున్నారా నాకు కేఈ? ఎవరు చేసేది? చూద్దామా? ఎవరు చేయలేదు అంటే ఎవరు అసలు 10.7 అని చెప్పేస్తున్నారు నాకు వచ్చేసి. సార్ పాయింట్స్ పర్సంటేజే కదా మీరు చెప్పేది, పర్సంటేజ్లో రాదు సార్. మార్కెట్ ప్రైస్ సార్ నేను అడిగేది. ప్రైస్ అంటే ఎలా ఉంటుంది సార్? 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్. పర్సంటేజ్ అని నుంచి వస్తుంది. పీఓ కదా సార్ నేను అడిగేది, ఈ పాయింట్ కదా నేను అడిగేది. అక్కడ అడిగింది మిస్సింగ్ పాయింట్ ఏంటి సార్? సార్ ఆలోచించాలి కాన్సెప్చువల్గా. సార్ ఫార్ములా చెప్పండి. D1 ప్లస్ బై PO ఇంటూ 100 KE. ఓకే కదా సార్? D1 ఏంటి సార్? 2 ప్లస్ 1 ప్లస్ 7%. ఎంత? 2.14. D1 వచ్చింది. PO ఎంత సార్? అది ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి మీరేంటి డైరెక్ట్ నాకు ప్రైజ్లు చెప్పేస్తున్నారు? ఎలా వచ్చింది మీకు 10.7? ఓపెన్ అని ఫిగర్స్ తీసేసుకొని చాల్స్టీస్గా 7% యాడ్ చేసి అండ్ కేఈ సార్ ఒక మిస్సింగ్ ఫిగర్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాం. మరి కేఈ కూడా తెలియదు కదా మనకి. ఇక్కడ కేఈ కూడా తెలియదు కదా సార్. కేఈ కూడా
ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ ఎలియన్ క్వశ్చన్ తీసుకుంటే ఒక మిస్సింగ్ ఫిగర్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తే సార్ 2.14 వేయచ్చు కదా పైన, బై పిఓ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సార్ ఇన్ యువర్ సిఏ ఇంటర్ లెవెల్, సిఏ ఇంటర్ లెవెల్, సిఏ ఫైనల్ లెవెల్ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చి జస్ట్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేసి ఇలా మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటే ప్రీవియస్ కేఈనే మనం ఇప్పుడు ఉన్నట్టు తీసుకోవాలి సార్. వీ కెన్ రైట్ దట్ దిస్ కేఈ సార్. ఈ కేఈ ఉంది కదా 10.5 కేఈని ఇక్కడ తీసుకోవాలి సార్ మనం 10.5 దెన్ క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు ఎంత సార్ పిఓ చెప్పాలి? 20.38. దట్స్ ఇట్ సార్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద వే టు క్యాలిక్యులేట్. ఇక్కడ చిన్న అన్నీ మీకు తెలిసిందే సార్, బట్ మీరు ఏమైపోయారంటే ఇక్కడ పీఓ కనుక్కోవాలనే విషయం మర్చిపోయారు. ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన ఫ్యాక్టర్ ఏందో మనం డిటర్మైన్ చేయాలి పీఓ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటే నేను కనుక్కోగలుగుతా, 2 మిస్సింగ్ ఫ్యాక్టర్లు ఉంటే నేను కనుక్కోలేము కదా. ఇఫ్ ద 1 మిస్సింగ్ ఫ్యాక్టర్ ఇస్ దేర్ ఐ విల్ ఫైండ్ ఇట్. బట్ 2 మిస్సింగ్ ఫ్యాక్టర్లు ఉంటే 2 మిస్సింగ్ ఫ్యాక్టర్లు ఉంటే నేను కనుక్కోలేము కదా. సో ఐ టేక్ ద అజంప్షన్ సార్, లాస్ట్ ఇయర్ ఏదైతే ఏలో వచ్చిన కేఈ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ టు ద బి. సేమ్ అన్ని సమానంగా ఉన్నాయి, సేమ్ యాజ్ టు ద ప్రీవియస్ ఆన్సర్. సాటిస్ఫైడ్ జస్టిఫికేషన్. ఒక మిస్సింగ్ ఫిగర్ ఉంటే ఐ విల్ ఫైండ్ అవుట్ ఇట్, 2 ఉంటే కష్టం కదా. ఇప్పుడు నాకు కేఈ తెలియదు, పిఓ తెలియదు, ఎలా వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోవాలి కదా సమ్ టైమ్. ఫర్ వాట్? ఫర్ అరైవింగ్ ద ఆన్సర్స్. సో ఇక్కడ మన కేఈ కూడా తెలియదు, కానీ మన దగ్గర ఒక క్యాలిక్యులేషన్ ఉంది కేఈ. లాస్ట్ టైం ఏదైతే కేఈ వచ్చిందో, ఇప్పుడు అక్కడ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి సార్? డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ అడిగాడు. అంటే ఆ ఇన్స్టిట్యూట్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే లాస్ట్ ఇయర్ కేఈని పెట్టుకొని యాంటిసిపేటెడ్ గ్రోత్ రేట్ ఫ్యాక్టర్ మార్చేస్తే ఈ కేఈకి ఎంత మార్కెట్ ప్రైస్ ఉండాలి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం కేఈ ఉంది కదా సార్, మీరు ఏదైతే లాస్ట్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేశారు కదా కేఈకి, ఆ కేఈకి నేను కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే ఎంత మార్కెట్ ప్రైస్ ఉంటుంది? దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వశ్చన్. సో అందువల్ల మనం ఇక్కడ కేఈ అనేది 10.5 తీసుకున్నాం. ఎవరు తీసుకోలేదా చాక్లెట్? ఎవరికి వద్దనుకుంటా సార్. క్వశ్చన్ నెంబర్ 17. సార్ యూజింగ్ ద డివిడెండ్ గ్రోత్ మోడల్, సార్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత సార్? 2 lakhs. ఏం సార్ క్వశ్చన్ ఏమైనా తప్పుపడిందా? సార్ డివిడెంట్ ఎంత ఇచ్చారు సార్? వెయిట్ సార్, క్వశ్చన్ కొంచెం అటు ఇటు పడినట్టుంది. వెయిట్, కరెక్ట్గా ప్రింట్ అవ్వలేదు. కాదు సార్, ఈ 180 అంటే అటు కింద ముందు పడినట్టుంది. వెయిట్, స్టడీ మెటీరియల్ దగ్గర ఉందా? గ్రూప్ 2 ఈ డేటా అనాలిసిస్ ఎవరు చెప్తారు మీకు? ఓన్ రీడింగ్ ఇంకా అదేంటి సైన్సా లేకపోతే ఐటీయా? ఐటీ. ఓకే, సాఫ్ట్ సర్వర్స్ అవనుకుంటా. సార్ మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ డన్. ఇంట్రడక్షన్ టు cost of capital 230 to 300.
క్వశ్చన్ తప్పుబడింది సార్ అది. అంటే ఫ్లక్చువేట్ అయ్యాయి ఫిగర్స్ కిందది ముందుకి మీది పైకి. ఈ క్వశ్చన్ చేయండి మీరు ఫస్ట్ అయితే. ఏబీసీ లిమిటెడ్ ఇష్యూ ద 100 ఈచ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఇది అయిపోయింది కదా, ఇది చేస్తాం కదా మనం. సార్ చూడండి సార్, ఇక్కడ మనం ఇందాక ఏం చేసాం సార్, అండర్ రైటింగ్ కమిషన్ తీసుకున్నాం కదా, మనం ఫేస్ వాల్యూ మీద తీసుకున్నాం. కానీ మీ బోర్డ్ రేట్ చూడండి సార్ ఎక్కడ తీసుకున్నాడు, 5%. చూడండి, ఇందాక అండర్ రైటింగ్ కమిషన్ తీసేసాం కదా సార్ మన క్వశ్చన్లో, 5% ఆన్ ఫేస్ వాల్యూ మీద తీసుకున్నాం. కానీ ఇది దే టేకెన్ ద ఇష్యూ ప్రైస్. వీ కెన్ రైట్ ద అజంప్షన్ సార్. ఇన్ ద ఇన్స్టిట్యూట్ దే క్యాలిక్యులేటర్ ద అండర్ రైటింగ్ కమిషన్ ఆన్ ఇష్యూ ప్రైస్ 110 మీద తీసుకున్నారు. ఇందాక మీరు క్వశ్చన్ చేశారు చూడాలి, 100 మీద తీసుకున్నాం, రాసుకోండి సార్. బట్ ఏది తీసుకున్నా కరెక్టే సార్. బట్ వీ ట్రై టు మ్యాచ్ విత్ అవర్ ఆన్సర్ విత్ ఆల్వేస్ బోర్డ్ బుక్. ఇన్ ఐసిఏ అండర్ రైటింగ్ కమిషన్ calculated on issue price in ICMA, sorry. ఇప్పుడు క్యాలిక్యులేట్ చెప్పండి ఆన్సర్, వేరే ఆన్సర్ వస్తుంది కదా. 16% క్వశ్చన్ చేసేసాం మనం. సార్ ఇందులో కేఈ కరెక్ట్గానే వచ్చిందా మీకు? 10% అని చెప్పారు నాకు ఎవరు. 2 ప్లస్ గ్రోత్ 2.1/20 25 మనకి ఇచ్చింది ఇక్కడ. బుక్లో మార్చారు నెంబర్. $10.7 10.5 అని చెప్పారు, కానీ ఇక్కడ 10 వచ్చింది కదా ఆన్సర్. వీళ్ళే తప్పు చేశారా? ఇదిగోండి, అదే కదా చేయాల్సింది. 5% అంటే నేను చెప్పింది ఏంటి సార్ మీకు, 210 కదా, 210 10.5 ఇది, ఇది 20 కదా కిందది. 2.10/20 ఇంటూ 100 చెప్పండి. 10 అయితే ఇదే మనదే కరెక్ట్. మరి వీళ్ళేంటో 10 తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళ కేఈ కూడా 15 అజంప్షన్ తీసుకున్నారు సార్. ఎక్కడి నుంచి తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఇది సార్ ఇలా తప్పు పడింది. ఇందాక క్వశ్చన్ చూడండి, పైకి కింద పడింది. ఇక్కడ క్వశ్చన్ వేరేలా ఉంది సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 2 lakhs సార్. సార్ రాసుకోవాలి, మీ క్వశ్చన్లో తప్పు పడింది. ఎర్నింగ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లేదు సార్, నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. కింద డివిడెంట్. ఓకే, కరెక్ట్గానే ఉంది సార్. యూజింగ్ ద గ్రోత్ మోడల్ సార్,
ప్రతి ఇయర్ డివిడెండ్ యూస్ చేసుకొని మీరు గ్రోత్ మోడల్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రోత్ మోడల్ సార్, గ్రోత్ మోడల్ ఫార్ములా చెప్పండి సార్. D1/PO ఇంటూ 100 అంతే కదా. వాట్ అబౌట్ ద D1? ఎర్నింగ్స్ ఎంత సార్ 2021లో? This is a question like that. ఇదే కదా సార్ ఫార్ములా సార్. D1 మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. D1 అంటే ఏంటి సార్? D0 ప్లస్ 1 ప్లస్ G సార్. మీకు ఎంత వచ్చింది సార్ ఎర్నింగ్స్ ఎంత సార్ 2021లో? 60,000 బై 2 lakhs. ఫస్ట్ ఎర్నింగ్స్ అనుకో సార్. ఎర్నింగ్ 0.8. సార్ మనం 2021 కనుక్కుంటున్నాం సార్. 11 ఫస్ట్ మన 2021 ఫ్యాక్టర్సే ఉన్నాయి మన దగ్గర. డివిడెండ్ వాళ్ళే ఇచ్చారు సార్. 11 చూడాలి 11/180 ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి సార్. అది ఆల్రెడీ పెయిడ్ డివిడెండ్ సార్. వీ హ్యావ్ టు క్వశ్చన్ ఆఫ్ ది గ్రోత్ ఫ్యాక్టర్ ఎంత యాడ్ చేయాలనేది మన క్వశ్చన్ సార్. ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మచ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్ వి యాడెడ్ సార్. అక్కడ ఇచ్చిన 11 D0 సార్. వి రైట్ యాజ్ ఏ D0. డివిడెండ్ పర్ షేర్ 2021 ఆల్రెడీ పెయిడ్ డివిడెండ్, అది D0 సార్. దానికి ఏం యాడ్ చేయాలి సార్ మనం? గ్రోత్ ఫ్యాక్టర్ ఎంత యాడ్ చేయాలి సార్? చూడండి సార్. సార్ మీకు క్వశ్చన్ ఎలా ఉందో చూడాలి సార్ ఒకసారి. సార్ యూజింగ్ ద డివిడెండ్ గ్రోత్ మోడల్ క్యాలిక్యులేటెడ్ ద కేఈ ఇన్ ద ఫాలోయింగ్ కేస్. ఈక్విటీ షేర్ క్యాప్ ఇచ్చాడు సార్ 2 lakhs. ఇంకేం ఇచ్చాడు సార్? ఎర్నింగ్స్ ఇచ్చాడు 60,000. నెక్స్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ PO ఇచ్చాడు. సార్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి సార్? 2021 కనుక్కోవాలి సార్. 18, 19, 20 నాకు ప్రాబ్లం కాదు. 2021 కనుక్కోవాలి సార్. 2021లో నాది ఎంత సార్? 11 రూపీస్. సో ఇది D0 సార్. నేను కనుక్కోవాల్సింది ఏంటి సార్? D1 కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్? గ్రోత్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి సార్. గ్రోత్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది సార్? B&R. సారీ సార్, 5 minutes సారీ, టైం అయిపోయినా సార్. చెప్పలేదు నాకు, చెప్పాలి 10 అయిపోగానే. B ఇంటూ R సార్. ఇక్కడ R అనే పాయింట్ ఉందా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద R ఉందా? R లేదు. కానీ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రోత్ ఎలా కనుక్కోవాలి సార్? సార్ ఫస్ట్ ఇయర్లో ఎంత సార్? 17లో 7 రూపీస్ పే చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఎంత సార్? 8 రూపీస్ పే చేశాడు. 2020లో ఎంత పే చేశాడు సార్? 10 రూపీస్ పే చేశాడు. అక్కడి నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు కదా సార్. సార్ 8 - 7/7 ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ అయింది ఆ ఇయర్లో? 18, 19 చూడండి అంతే కదా సార్. 14% గ్రో అయింది సార్. నెక్స్ట్ 19 to 20కి ఎంత గ్రోత్ అయింది సార్? 10 - 8/8 25%. సార్ 20 to 21కి ఎంత గ్రోత్ అయింది సార్? 11 - 10/11/10 సార్, 10%. సార్ ఇలా గ్రోత్ ఫ్యాక్టర్ ప్రతి ఇయర్కి తెలిసింది సార్. గ్రోత్ రేట్ ఇన్ 2019 నాకు తెలిసింది. సో నేను ఏం చేశానంటే ఈజీగా నాకు ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్క దగ్గర ఉంది. ఐ మేక్ ఏ సమ్ సింపుల్ యావరేజ్. అన్నిటిని యావరేజ్ చేసాను సార్. 14 + 2 9 + 25 + 10/3. దిస్ ఈజ్ అవర్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే సార్, క్వశ్చన్ రాస్తాను చూడండి సింపుల్గా. సార్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా సార్? మీకు క్వశ్చన్లో ఏమేమి మిస్ అయింది సార్? సార్ మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? D0 ఎంత? 11 రూపీస్ సార్. ఇలా ఇచ్చినప్పుడు లేటెస్ట్ ఇయర్ డివిడెంట్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ MP ఎంత సార్? మార్కెట్ ప్రైస్ 180. నా ఫార్ములా చెప్పండి సార్. కేఈకి D1 ఇంటూ 100. D1 ఎంత సార్? తెలియదు. 1 + G. PO ఎంత సార్? 180. D0 తెలుసు కదా, ప్లస్ G/180. సార్ హౌ టు క్యాలిక్యులేట్ ద G సార్? నేను చెప్పిన ఫార్ములా ఏంటి సార్? Gకి B ఇంటూ R. మరి R తెలుసా మనకి? ఇక్కడ B తెలుసా? ఏం తెలియదు, ఎట్లా కనుక్కుంటా? మనకి ఏం తెలియదు ఇక్కడ, ఏం తెలియట్లేదు ఆ క్వశ్చన్ చూసినప్పుడు.
దిట్ ఈస్ ద కాల్డ్ యాజ్ ద స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటారు ఇవి. ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే స్పెసిఫిక్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం గ్రోత్ తీసుకురావాలి. అక్కడ ఏమి ఇచ్చాడు సార్ నీకు 2007 ఎంత సార్, ఇది ఏ ఇయర్ సార్? 18, 19లో 8, 20లో 10, 21లో 11. సార్ ఇక్కడ నుంచి గ్రోత్ కనుక్కోవచ్చు కదా సార్. సార్ నాకు ఇయర్ నేను 10 రూపీస్ సంపాదించా, నెక్స్ట్ ఇయర్ 11 రూపీస్ సంపాదించా, నా గ్రోత్ ఫ్యాక్టర్ ఎంత కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చా లేదా? సో ఇలా కనుక్కోవచ్చు కదా సార్. 8 మైనస్ సార్ కంప్యూట్ ద గ్రోత్. ఎయిట్ మైనస్ 7 by 14.28. Sir, 10 minus 8 by 8. Next 11 minus 10 by 10 into 100, 10%. So I make a simple average. 14.28 plus 25 plus 10 by 3. 43%. అంతే కదా? అంటే బై 100 ఏంటి సార్? 16.43. One 643. (0.1643) by 180 into 7. మొత్తం ఆన్సర్ 7.11. మ్యాచ్ విత్ ఐసి. నో, ఎందుకు మీ ఆన్సర్ ఐసీ ఆన్సర్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు లాస్ట్లో? లెవెన్కి 16 + 143 కలపండి. క్యాల్సి ఇవ్వరా? ఓకే, సార్ వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యింది అంటే ఇక్కడ ఎందుకు మన ఆన్సర్ ఐసీఎం ఆన్సర్ ఇందాక నుంచి మిస్ మ్యాచ్ అవుతుంది. ప్రతి చోట 2 చోట్ల మిస్ మ్యాచ్ అయింది. ఒకసారి చూడ, వాళ్ళకన్నా 10 వచ్చింది, మనకన్నా 10.5 వచ్చింది. ఇదే కదా మనం ఎలా వెళ్తున్నాం సార్? D0 అంటే ఏంటి అనుకుంటున్నాం? D1 + D0 + 1 + డివిడెండ్ గ్రోత్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తాం. కానీ ఐసీఎంఏ ఏం చేస్తుందంటే, ఐసీఎంఏ ఏం చేస్తుంది, ఏదైతే మీరు రిటర్న్ కనుక్కుంటున్నారో దానికి ఆ గ్రోత్ అమౌంట్ యాడ్ చేస్తుంది డైరెక్ట్. అంటే ఫర్ టైం చూడండి, D0 by నెట్ ప్రొసీడ్స్ ప్లస్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇందాక మనం ఎంత కనుక్కున్నాం సార్? అక్కడ 2.10 by 20 ప్లస్ గ్రోత్ 5%. పర్సంటేజ్ని యాడ్ చేస్తాను. 2.10 ఎంత సార్? by 20 ఎంత? దీనికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చెప్పండి. 0. ఇక్కడ కూడా 5% కదా? 0.05 అంటే 5% కదా, ఇంటూ 100 ప్లస్ 5%. రైట్, 10%. సేమ్ ఇక్కడ కూడా చూడండి సార్, కాన్సెప్చువల్గా D0 అంటే D1 అంటే D0 + 1 + గ్రోత్ ఫ్యాక్టర్. బట్ ఐసీఎంఏ ఏం చేస్తుందంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్ని యాడ్ చేస్తుంది. కాకపోతే ఏం చేస్తుంది, D0లో వచ్చిన రిటర్న్కి ప్లస్ గ్రోత్ అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. సార్ ఇక్కడ కూడా ఏం చేశారు చూడండి సార్, 16.43 కదా సార్. ఎంత సార్? 11 by మార్కెట్ ప్రైస్ ఎంత సార్? 180 into 100 + 16 + 43. ఇలా చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇదంతా సార్, ఇదంతా పర్సెంటేజ్ వచ్చింది సార్. ఇది ఎగ్జాక్ట్ 11 by 180.
6.11% ప్లస్ 16.43%, అంటే ఎంత సార్ 22.54%. ఓకే కదా. సో యాజ్ పర్ సజెషన్స్ వీ కెన్ మోడిఫై ఇట్ D0 PO ప్లస్ 1 ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్, దట్స్ ఇట్. ఇలా చేసేస్తారు ప్లస్ గ్రోత్ ఫ్యాక్టర్. అర్థమైంది కదా. అంటే కాన్సెప్చువల్గా ఏం చేయాలి సార్ అంటే D0 1 + G, దట్ ఈస్ ద గ్రోత్ ఫ్యాక్టర్. మీకు డివిడెండ్కి యాడ్ చేసుకుంటే D1 వచ్చేస్తుంది, అంతే కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే D0 ఉంటే ఎంత రిటర్న్ వస్తుంది, D0 ఉంటే ఎంత రిటర్న్ వస్తుంది అది కనుక్కున్నారు. దానికి ఏం చేశారు, గ్రోత్ ఫ్యాక్టర్ ద్వారా వచ్చే రిటర్న్ ఉంటుంది కదా, ఆ రిటర్న్ తీసుకొని డైరెక్ట్ యాడ్ చేశారు. ప్రతి క్వశ్చన్లో అదే జరిగింది. చూడండి సార్, జూమ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? హలో, వెళ్ళిపోయారా జూమ్లో వాళ్ళు? టైం అవుతే వెళ్ళిపోతారు వాళ్ళు. సార్ అర్థమైందా? దిస్ ఇస్ అ కాన్సెప్చువల్ మిస్క్లారిటీ సార్. సార్ D0 1 + G అనేది కాన్సెప్చువల్గా మనం వెళ్ళాలి. కానీ ICMA కానీ ఏం చేస్తుందంటే సార్ D0/PO అన్నప్పుడు ఒక రిటర్న్ వస్తుంది మీకు. దానికి ఏం చేస్తాను, జస్ట్ గ్రోత్ ద్వారా వచ్చిన రిటర్న్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ గ్రోత్ ద్వారా. ఇప్పుడు ఇందాక మనం చేసింది ఏంటి సార్, ఎన్ని క్వశ్చన్స్ చేసాం మనం? ఒక క్వశ్చనే కదా గ్రోత్ ఫ్యాక్టర్ ద్వారా మనం చేసింది. దట్ ఈస్ ఇట్. సో దీన్ని సాల్వ్ చేయండి సార్. ఇప్పుడు సార్ కరెంట్ ఇయర్ డివిడెంట్ ఎంత సార్? 2 రూపీస్. 2/20 ఎంత పర్సెంటేజ్ సార్? 0.5. దానికి ఇంకో 5% యాడ్ చేయండి. 2/20 1, అదే 0.1 అంటే 10% కదా. ఓకే, అప్పుడు ఈ 10% ఈక్వల్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు మీరు. సార్ 17 క్వశ్చన్ నెంబర్ 17 అర్థమైందా క్లియర్గా? ఏదైనా డౌట్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 17 ఈజ్ ద పాయింట్ ఓన్లీ సార్. ఇది అర్థమైంది కదా. క్వశ్చన్ నెంబర్ 17 ఏమైనా డౌట్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 17లో ఆ 7ని ఎందుకు మైనస్ చేసామన్న లాజిక్ అర్థమైంది కదా. చెప్పండి సార్. ఏది 7.13 22.5 చెప్పాను కదా సార్ ఎలా చేయాలో. సార్ 6 కి 16% యాడ్ చేశాను సార్. 6 పాయింట్ కాదు సార్, అది 6%. నేను అదే చెప్తాను కదా, దానివల్ల వచ్చిన గ్రోత్ నేను ఫార్ములా చేసేటప్పుడు కూడా మీరు చూడండి. అదే సార్ అక్కడ కాన్సెప్చువల్గా మిస్అండర్స్టాండింగ్ ఉంది. నేను చూడండి సార్ నేను ఎలా చేశాను. ఇలా క్యాలిక్యులేట్ చేశాను. 11/180 × 100 + 16%. అదే కదా నేను ఏమంటున్నా సార్, D0 వాళ్ళు చేసింది ఇదే సార్. D0/PO × 100 ప్లస్ గ్రోత్ పర్సంటేజ్. మనం ఈజీగా రాసుకోవాలంటే గ్రోత్ పర్సంటేజ్ ఇది రాసుకోండి సార్. ఈ ఫార్ములా అప్డేట్ చేసి సార్ D0/PO × 100 ప్లస్ గ్రోత్ పర్సంటేజ్. అప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు 11/180 × 100 ఎంత? 1%. మళ్ళీ 16 కలిపితే ఎంత దానికి? దట్స్ ఇట్. అది పర్సంటేజ్ సార్, అది పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. 0.06లో తీసుకు, లేకపోతే దీని పర్సంటేజ్లో తీసేసేయండి. 6.4. ఓకేనా సార్? వేరే ఫ్యాకల్టీ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గైస్.